ప్రగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రధాన పార్టీల తరపున ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఒక మహిళ బరిలో దిగిన దాఖలాలు లేవు. అలాంటిది మొట్టమొదటిసారి ఒక మహిళ దర్శి నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికల బరిలో దిగి గెలుపు కోసం సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు కొత్త కావచ్చు, కానీ వారి కుటుంబంలో పుట్టినింట కానీ మెట్టినింట కానీ రాజకీయాలు చాలా ఏళ్ల నుంచే పెనవేసుకుని ఉన్నాయి. దర్శి నియోజకవర్గం నుంచి కూటమి తరపున టికెట్ ఎవరికి కేటాయిస్తారా అని ఎంతో సస్పెన్స్ కొనసాగిన తర్వాత చివరికి తెలుగుదేశం పార్టీ తరపున గొట్టిపాటి లక్ష్మి గారికి ఈ టికెట్ దక్కడం విశేషం. అయితే ఎంతో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి దర్శి నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఆ నియోజకవర్గానికి మొదటి మహిళా ఎమ్మెల్యే అవ్వాలని ప్రయత్నిస్తున్న అత్యంత అందమైన మనసు మరియు రూపం కలిగిన డాక్టర్ అమ్మ గొట్టిపాటి లక్ష్మి గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గొట్టిపాటి లక్ష్మి గారు చిన్నప్పటి నుంచి చదువులో, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎంతో ముందుంటూ పేద ప్రజలకు సేవలు అందించాలంటే వైద్య రంగంలో ఉంటే బాగుంటుందని భావించి తన ఎంఎస్ డిగ్రీని పూర్తి చేసి గైనకాలజిస్ట్గా కొన్ని వందల మంది చిన్నారులకు ప్రాణం పోసి తమ కుటుంబానికే చెందిన పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఉన్న కడియాల హాస్పిటల్లో తన భర్త లలిత్ సాగర్ గారితో కలిసి హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూ వైద్య రంగంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. లక్ష్మి గారు, లలిత్ సాగర్ గారి దంపతులకి 2 కుమారులు కూడా ఉన్నారు. లక్ష్మి గారి తాతయ్య గారితో పాటు తండ్రి కూడా రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉండేవారు. రాజకీయాల్లో వారు చేసే మంచి పనుల కారణంగా ప్రజలు వారిని ఎంతగానో ఆరాధించడంతో పాటు వారికిచ్చే గౌరవం చూసి ప్రజాసేవ పట్ల ఎంతో ఆకర్షితులైన లక్ష్మి గారు కూడా తన తాతయ్య, తండ్రి అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ రాజకీయాల్లో అడుగుపెట్టారు. చదివిన చదువుతో వైద్య సేవ ద్వారా ఇప్పటి వరకు ప్రజల నాడి పట్టిన ఆమె ఇక నుంచి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రాజకీయ వారసత్వం కారణంగా ప్రజల నాడి పట్టుకోబోతున్నారు. లక్ష్మి గారి తాతయ్య గొట్టిపాటి హనుమంతరావు గారు 1983లోనే తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి 8,494 ఓట్ల మెజార్టీతో ప్రకాశం జిల్లా మార్టూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో ఓటంపాలైన ఆయన 1994 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 9,133 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా కూడా సేవలందించారు. అయితే ఆయన ఆకస్మిక మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన గొట్టిపాటి లక్ష్మి గారి తండ్రి నరసయ్య గారు ఆయన రాజకీయ వారసుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1999 ఎన్నికల్లో నరసయ్య గారు మరోసారి ఏకంగా 39,659 ఓట్ల భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి సంచలనం సృష్టించి రెండవసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో తన సోదరుడు గొట్టిపాటి రవికుమార్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగా ఆ ఎన్నికల్లో నరసయ్య ఓటంపాలయ్యారు. 2009లో ఈ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దు చేశారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పరచూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు నరసయ్య. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి చేతిలో ఓటంపాలయ్యారు. నరసయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరచూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా వ్యవహరించారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడిన ఆయన 2013 డిసెంబర్ 7న హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో కన్నుమూశారు. మరోవైపు లక్ష్మి గారి బాబాయి గొట్టిపాటి రవికుమార్ గారు 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దయిన నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఎమ్మెల్యేగా వరుసగా 3వసారి విజయం సాధించారు రవికుమార్ గారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరపున కూడా మంచి మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2014 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 23 మంది శాసనసభ్యుల్లో 2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా నిలిచారు రవికుమార్. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో కూడా అద్దంకి నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా 5వసారి విజయం సాధించడం కోసం ఎన్నికల బరిలో నిలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచిన రవికుమార్ గారి స్ఫూర్తితోనే దర్శి ఎమ్మెల్యే టికెట్ని లక్ష్మి గారు దక్కించుకున్నారని ప్రచారంలో ఉంది. లక్ష్మి గారి మావయ్య కడియాల వెంకటేశ్వరరావు గారి పేరు మొదట నరసరావుపేట టీడీపీ టికెట్ రేసులో తెర మీదకు వచ్చింది. అయితే చివరి జాబితాలో అనూహ్యంగా కడియాల ఇంటి కోడలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఆమె సొంత జిల్లాలోని దర్శికి ఖరారు చేశారు. తన అన్న కుమార్తె అయిన లక్ష్మి గారికి దర్శి టికెట్ వచ్చేలా చేయడంలో అద్దంకి ఎమ్మెల్యే అయిన గొట్టిపాటి రవి గారు పూర్తిగా చక్రం తిప్పారు. దర్శి సీటు ముందుగా జనసేనకు వెళుతుందనుకున్నారు. ఆ తర్వాత టీడీపీ నుంచి చాలా పేర్లు తెర మీదకి రావడంతో పాటు పలువురు నేతల పేర్లతో ఐవీఆర్ఎస్ కూడా జరిగింది. ఎట్టకేలకు డాక్టర్ లక్ష్మి గారి పేరు ఖరారు కావడంలో ఆమె బాబాయ్ రవి గారు వ్యూహాత్మకంగా పావులు కదిపినట్టు తెలుస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత కొన్నేళ్ల నుంచి
టీడీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన మహిళా అభ్యర్థులు ఎవరూ లేరు. అయితే లక్ష్మి గారికి టికెట్ దక్కడంతో చాన్నాళ్లకు ఓ మహిళా అభ్యర్థినికి టీడీపీ అవకాశం ఇచ్చినట్లయింది. ఈ లక్కీ ఛాన్స్ లక్ష్మి గారికే దక్కింది. ఉన్నత విద్యావంతురాలు, డాక్టర్ కావడంతో పాటు దర్శి ప్రాంతంలో ఎంతో మందికి ఈ కుటుంబం వైద్య సేవలు చేసి ఉండడం ప్లస్ అవ్వబోతుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే ఒకేసారి గొట్టిపాటి ఫ్యామిలీకి పక్కపక్కనే ఉన్న దర్శి అద్దంకి సీట్లు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం కూడా ఒక విశేషం. లక్ష్మి గారి సోదరుడు భరత్ కూడా వైసీపీ నుంచి 2014లో పరచూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గారి చేతిలో ఓటమి పాలయ్యారు. తాతయ్య, తండ్రి, బాబాయ్ స్ఫూర్తితో, ఆదర్శంతో రాజకీయాల్లోకి వస్తే మరింత విస్తృత స్థాయిలో ప్రజాసేవ అందించవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన లక్ష్మి గారు 2024 ఎన్నికల్లో మరో డాక్టర్ అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారితో ఎన్నికల్లో తలపడబోతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా 39,057 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి ఇక్కడ నుంచి వైసీపీ ఈసారి టికెట్ కేటాయించలేదు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి 13,390 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో 1,574 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే పుట్టింట మాత్రమే కాకుండా లక్ష్మి గారి మెట్టింట కూడా బలమైన రాజకీయ నేపథ్యం ఉందని చెప్పొచ్చు. గత 25 ఏళ్లకు పైగా వారి కుటుంబం రాజకీయాల్లో ఉంది. గత సంవత్సర కాలంగా వారి కుటుంబం పేద ప్రజలకి భోజనం పెట్టే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్స్ సొంత డబ్బుతో నడిపిస్తున్నారు. అంతేకాకుండా ఎంతోమంది చిరు వ్యాపారులకి తోపుడు బండ్లు అందించడం, ఉచితంగా వైద్య సేవ, విద్యాసేవ అందించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే తాగునీరు, సాగునీరు, ఉపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా ప్రజల గొంతులా మారతానని వ్యాఖ్యానిస్తున్న లక్ష్మి గారు రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్గా మారి ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకొని వారి హృదయాల్లో శాశ్వత కీర్తిని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.